తెలంగాణ రాకముందు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఇచ్చిన పెన్షన్ 200 రూపాయలు. ఎవరైనా ఎక్స్ట్రా అదనంగా రావాలనుకుంటే ఆ గ్రామంలో ఎవరైనా పెన్షన్ వచ్చి చచ్చిపోతేనే ఆ పెన్షన్ తీసి పడిస్తుంది. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. ఇవాళ 618 మందికి మనం పెన్షన్ వస్తున్నాం. దీనిలో ముసలి వాళ్ళకు 130 మంది, బీడీ పెన్షన్లు 280, ఒంటరి మహిళా పెన్షన్లు 19, వికలాంగుల పెన్షన్లు 24, భర్తలు చనిపోయిన వాళ్ళ పెన్షన్లు 160, దాదాపు 610 మందికి మనం పెన్షన్లు ఇస్తున్నాం. మన తప్పుడు ఇంతమంది పెన్షన్ లేకుండా, బీడీ కేంద్రాలు అసలు లేకుండా, బీడీ కేంద్రాలకు పెన్షన్ వచ్చిందని దానికి కారణం మన కవితమ్మ గారు. కవితమ్మ గారు ముఖ్యమంత్రి గారు చెప్తే బీడీ చేసే వాళ్ళందరూ కూడా 2016 రూపాయలు పెన్షన్ వస్తుంది మనకు. వాళ్ళందరూ భయపడుతూ ఉన్నారు. మొన్న సీఎం గారు ముఖ్యమంత్రి గారు వాళ్ళు కటౌట్ పెట్టింది కాబట్టి మరి చాలా మంది వాళ్ళకి వాళ్ళందరికీ పెన్షన్ ఇచ్చే పరిస్థితి చెప్పినవారు. కాబట్టి పూర్వ పెన్షన్ వాళ్ళందరూ కూడా మా అక్కలకు మా అమ్మను చెప్తున్నా, మీ అందరూ కూడా పెన్షన్లు వస్తాయి, ఏ మాత్రం బాధపడాల్సి వస్తుంది. ప్రతినిధంగా చాలా మందికి పెన్షన్ రావాలి. ఇంకా కొంతమందికి చాలా పిల్లవాళ్ళు ఇక్కడ పేదవాళ్ళకు కూడా ఎవరికైతే ఇళ్లలో అసలు పెన్షన్ వాడు లేదో, అసలు పెన్షన్ ఇంట్లో ఒక మహిళకు ముఖ్యమంత్రి గారు సౌభాగ్య లక్ష్మి స్కీమ్లో వచ్చే నెల నుంచి 3,000 రూపాయలు పెన్షన్ కూడా ఇస్తామని చెప్పినవాడు. కాబట్టి గమనించాలని మళ్ళీ వస్తున్నా. అదేవిధంగా గ్రామంలో చాలా మంది రైతులు ఉన్నారు. గోపన్పల్లి గ్రామంలో చాలా మంది రైతులు ఉన్నారు. రైతులకు నేను మళ్ళీ వస్తున్నా. తెలంగాణ రాకముందు కరెంట్ సంగతి ఏంది, తెలంగాణ వచ్చిన కరెంట్ సంగతి ఏంది గమనించాలి అందరూ కూడా. తెలంగాణ సమైక్యంగా ఉన్నప్పుడు ఆంధ్రప్రదేశ్లో మనకు 3 గంటలు 4 గంటలు మొదలు కరెంట్ వస్తుండే. ఎప్పుడు వస్తున్నాయి? ప్రభుత్వం తెలియకపోతుండే, తెల్లవారులు వస్తుండే, రాత్రి వస్తుండే. రైతులు మరి కట్టి పట్టుకొని కాసులు పట్టుకొని ఆ రాత్రి మూట దగ్గరికి బట్టలు తీసుకుంటుండే. మన టైంలో పాములు పుడతాయా, తేలి పుడతాయా, మరి చనిపోయే పరిస్థితి ఉండే చాలా మందికి. ఆ సమయంలో కాంగ్రెస్ పార్టీ ఏమో చాలా మందికి తెలుసు. ట్రాన్స్ఫార్మర్లు కాలిపోయినాయి, ఓటర్లు కాలిపోయిన దానికి కారణం లోవల్టీ వల్ల. ఇప్పుడు తెలుస్తున్నారు అడుగుతుంది మీకు. ఇప్పుడు 2 కూడా వస్తున్నారు ముఖ్యమంత్రి గారు. 24 గంటలు కరెంట్ ఇస్తున్నాడు. కరెంట్ ఇవ్వడమే కాదు, ఈ గ్రామంలో రైతు బంధు కూడా ఇస్తున్నాడు. ఈ గ్రామంలో ఎవరికైతే భూములు ఉన్నారో ఎకరాకు 10 రూపాయలు రైతు బంధు ఇస్తున్నాడు. రైతు బంధు ఇచ్చి రైతాంగానికి 24 గంటలు కరెంట్ ఇచ్చి ఇవ్వడం వల్ల ప్రతి ధాన్యం పడుతుంది గమనించాలి. మన గతంలో నేను ఫస్ట్ టైం వెళ్ళినప్పుడు నిజామాబాద్లో ఉన్నటువంటి రైతాంగానికి 60,000 మెట్రిక్ టన్నులు మాత్రమే వడ్లు వస్తున్నాయి. ఈరోజు ముఖ్యమంత్రి గారి దయవల్ల ముఖ్యమంత్రి జిల్లా చాలా వల్ల 20,000 కరెంట్ కానీ రైతు బంధు ఇవ్వడం వల్ల మన కాన్సెన్స్లో 3 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం వెళ్తున్నారు. అంటే 5 గంటలు ఎక్కువ ధాన్యం వెళ్తుంది. ఈ రాష్ట్ర గతంలో గొప్పంపల్లి గ్రామంలో వెళ్ళినటువంటి ప్యాడీ కానీ మక్కలు వేస్తే మక్కలు కానీ గతంలో కాంగ్రెస్ పార్టీలో మనం ట్రాన్స్పోర్ట్ చేసుకొని లారీని తీసుకొని బండ్లను తీసుకొని ట్రాక్టర్లు తీసుకొని గల్లెకి ఎత్తుతున్నాం. గల్లెకి ఎత్తినప్పుడు గల్లెకి ఎత్తలేం మనం. మరి పండిన పంట ఎక్కడైతే ఉందో లారీలు పొలాల దగ్గర అవుతున్నాయి. పొలాలకైనా తూకం ఇస్తున్నాం, పొలాలకైనా కొంటున్నాం మనం. గవర్నమెంట్ రైతాంగానికి కూడా ఎక్కువ డబ్బులు వస్తాయి, వారం రోజులు కూడా. ఇవన్నీ చేస్తుంది కేసీఆర్ గారు. అదేవిధంగా
రైతుకు 5 లక్షల రూపాయలు మరి ఇంటి వరకు చేపట్టే రైతు బీమాలు మరి బాగా వస్తున్నారు కూడా. ఈరోజు మరి ఎవరైతే భూములు లేవు, భూములు లేని వాళ్ళు కూడా గరీబాలు చనిపోతే ఒకవేళ రేషన్ కార్డు ఉన్న వాళ్ళందరూ కూడా ఇన్సూరెన్స్ చేపిస్తారు. ఆ చనిపోయిన వాళ్ళకు కూడా గరీబ్ వాళ్ళకు కూడా 5 లక్షల రూపాయలు కేసీఆర్ బీమా కూడా చేపడుతుంది. కానీ అనుకోకుండా చనిపోతే వాళ్ళ కుటుంబం చేపడిస్తుంది. మరి ఈరోజు గ్రామంలో చాలా మందికి ప్లాట్లు కావాలి. నాకు తెలుసు, 2-3 సార్లు ఆటో చెప్పినా కరెక్ట్ చెప్పినా మరి అన్నీ 2 ఎకరాలు అవుతున్నాం. 2 ఎకరాలు అవుతున్నాం. ఆ 2 ఎకరాలు మొత్తం పంపించిన ఎటువంటి వాళ్ళకి ఎలక్షన్ కోడ్ వల్ల రాలేదు. ఎలక్షన్ కోడ్ పోగానే తప్పకుండా మీ అందరికీ ప్లాట్లు ఇస్తా, ఇల్లు కూడా చేపట్టేస్తున్నాయి. ఎవరు ఎన్ని రెచ్చగొట్టినా ఇచ్చేది మేము తెచ్చాము. ఇక్కడ ఎవరో వచ్చి మాట్లాడితే తెచ్చుకోవాల్సిన అవసరం లేదు. చాలాసార్లు వారికి వచ్చింది, మీరు అదే వచ్చాడు. కానీ ఒక ఆంక్ష ఏంటంటే నిజామాబాద్ టౌన్కు 7 కిలోమీటర్ల దూరం లోపల గవర్నమెంట్ ల్యాండ్స్ ఉంటే పట్టాలు ఇవ్వద్దని ఆ ఆంక్ష తొలగించి 5 మందికి ఇచ్చింది. ఈ గ్రామంలో 105 మందికి మరి కళ్యాణ చెక్కులు 1,116 రూపాయలు నేను స్వయంగా ఇచ్చిన. వచ్చి తీసుకున్న వాళ్ళు అయితే చేతులు పెట్టాల. 1,10 రూపాయలు తీసుకున్న వాళ్ళు చేతులు పెట్టాల. మేము మన పండుగ లేకున్నారు. షాదీ ముబారక్ కానీ కళ్యాణ లక్ష్మి కానీ ఈ గ్రామంలో 1,10 రూపాయలు చొప్పున 105 మందికి ఇచ్చాను. కాంగ్రెస్ ఇచ్చినప్పుడు వాళ్ళ మొగానికి ఇచ్చినప్పుడు మరి అదేవిధంగా గ్రామంలో చాలా మంది పేదవాళ్ళు ఉన్నారు, గరీబ్ వాళ్ళు. రేషన్ షాపుల్లో మీకు దొడ్డి బియ్యం ఇస్తారు. రేషన్ షాపులో మీకు వచ్చే బియ్యం కూడా దొడ్డి బియ్యం ఇస్తారు. రేపు మళ్ళీ మనం గెలిచిన తర్వాత దొడ్డి బియ్యం బంద్ చేసి సన్న బియ్యం మాత్రం ఇస్తారు. మీకు అదే జరుగుతుంది. దొడ్డి బియ్యం వస్తే చాలా మంది అమ్ముకుంటారు.